హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ టీమ్ వరల్డ్. నేను సత్యశ్రీ. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. చూడండి, ఈరోజు మన ఛానల్లో పిండి వడియాల కూర అనేది ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. ఈ వడియాలు అనేది ఇంట్లో చేసుకున్నవి. సో ఇంట్లో చేసుకున్న వడియాలు అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మెయిన్గా నేను ఈ కర్రీ ఫీడింగ్ మదర్స్ కోసం చేస్తున్నానండి. వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. పిండి వడియాల కూర తయారీ విధానం కోసం ముందుగా వడియాలను వేయించుకుని పెట్టుకోండి. ఇవి ముందు రోజు లేదా ఒక గంట ముందు కర్రీకి ముందు వేయించుకుని పెట్టుకుంటే కర్రీ అనేది త్వరగా అయిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది. లేదా ఇన్స్టెంట్గా అప్పుడైనా కూడా వేయించుకోవచ్చు. అలాగే ఉల్లిపాయల్ని, పచ్చిమిరకాయని ఇలా చిన్నగా తరిగి పెట్టుకోండి. ఇది ఫీడింగ్ మదర్స్, పాలిచ్చే తల్లులు తింటే బిడ్డకి చాలా త్వరగా పాలు బాగా వస్తాయి. చాలా చాలా మంచిది. ఇది ఒక పథ్యం కూరలా అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ కాగిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకుంటే కడుపు నొప్పి లేకుండా ఉంటుంది, త్వరగా డైజెస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ముందుగా తరిగిన ఆనియన్, చిల్లీని అందులో యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకోండి. కొంచెం పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు ఆనియన్స్ని బాగా వేయించుకోండి. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఆనియన్ ఇలా వేగిన తర్వాత మనం ముందుగా వేయించుకుని పెట్టుకున్న వడియాలని అందులో యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. వడియాలు ఇంట్లో చేసినవి అయితే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు అందులో టేస్ట్కి తగినంత కారం యాడ్ చేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కనుక కారం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఫీడింగ్ మదర్స్ కారం కూడా ఎక్కువ తినకపోవడం మంచిది. ఈ కర్రీ ఎవరైనా కూడా తినవచ్చు, పిల్లలకు కూడా పెట్టవచ్చు. ఇప్పుడు అందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుని కొంచెం టైం మూత పెట్టుకుని వడియాల్ని ఒకసారి ఉడికించుకోండి. ఒక 5 నిమిషాల పాటు వడియాలను ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి అంటుకోకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి. వడి ఒక హాఫ్ బాయిల్ అయిన తర్వాత అందులో ఒక చిన్న గ్లాస్ వరకు పాలని యాడ్ చేసుకోండి. ముందుగా కాచి చల్లార్చిన పాలను వేసుకోండి. అప్పుడైతే పాలు విరిగిపోకుండా కర్రీ పర్ఫెక్ట్గా అవుతుంది. ఇప్పుడు బాగా కలుపుకుని ఇంకొక 10 నిమిషాల పాటు కర్రీని ఉడికించుకోండి. పాలు మొత్తం డ్రైగా అయ్యే వరకు ఉడికించుకోండి. చూసారు కదా, కర్రీ మొత్తం ఉడికిపోయింది, ఇట్లా డ్రైగా అయిపోయింది. ఇప్పుడు ఇది చల్లగా అయిన తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.